ఈనాడు చాలామంది పాపం అక్కడ నిలబడిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరందరూ కించిత్ పెద్ద మనస్సు చేసుకుని నువ్వు ఒక్కడివి కూర్చోవడానికి విశాలంగా కూర్చుని నేనే చెప్తావు అనుకోకుండా కొద్దిగా కాస్త దగ్గరగా సర్దుకుంటే వాళ్ళు కూడా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరు కొంచెం దగ్గరగా తిరిగే ప్రయత్నం చేయండి. మీరు కూడా కాస్త దగ్గరగా వస్తే. ఈనాడు నేను కాశీపట్టణం గురించి మీకు విజ్ఞాపన చేస్తాను అని చెప్పాను. కాశీపట్టణం గురించి నేను చెప్దాము అనుకునేసరికే కేవలము దర్శన మాత్రము చేత మన పాపములను తొలగించగలిగినటువంటి గంగ ప్రవహించి వచ్చింది. సాధారణంగా మనం కాశీ వెళ్లి గంగలో మునక వేస్తే పాపక్షయం అవుతుంది. కానీ మన్ని తరింప చేయడానికి ఇవాళ గంగా నదే ప్రవహించి వచ్చింది. నా గురించి అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి గోపాలకృష్ణ గారు ప్రేమ పొంగిల్లినప్పుడు దోషాలు కూడా గుణాలుగా కనపడతాయి. అందుకని వారు అప్పుడప్పుడు అలా అంటూ ఉంటారు. అవన్నీ నిజంగా నా ఎందున్నాయి అనుకుంటున్నారేమో. నిజంగా ఏదైనా ఒక్క గుణం ఏదైనా ఉంటే అది మా గురుదేవుల యొక్క ప్రసాదం. ఇవాళ అటువంటి మహనీయులు సభలో ఉండగా నేను శివాష్టోత్తరం చెప్పించే కన్నా తరువాతి ఉపన్యాసం నేను చెప్తాను. ప్రతిరోజు ప్రదోష వేళలో మనం శివాష్టోత్తరం చెప్పుకుంటున్నాం కనుక ఇవాళ మా గురుదేవుల పాదములు పట్టి వారిని నేను ప్రార్థించేది ఏమిటంటే ఒక్కసారి మా అందరితో ఇవాళ శివాష్టోత్తరం మీరు పలికించండి, మేము పలుకుతాం, తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ఒక్కసారి గురువు గారిని తీసుకురండి. అక్కడి నుంచి చెప్పు. హరి ఓం. ధవల వపుషమిందోః ధవలవపుషమిందోః మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శశి విష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపానిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో నఖః
గిరీశో గిరిశో నగః భుజంగభూషణో భర్గో భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః గిరిధన్వా గిరిప్రియః కృత్తివాసాః పురారాతిః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుః మృత్యుంజయ సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుః రుద్రో భూతపతిస్థానుః అహిర్బుద్ధ్యో దిగంబరః అహిర్భూత్మ్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మ అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహః సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండ పరశుః శాశ్వత ఖండ పరశుః అజః పాశ విమోచకః అజపాశ విమోచకః మృడః పశుపతిర్దేవో మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః మహాదేవో వ్యయో హరిః భూషదంతభిదవ్యగ్రో ఔషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః దక్షాధరహరో హరః భగనేత్రభిదవ్యక్తః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతః అపవర్గ ప్రదోనంతః తారకః పరమేశ్వరః తారక పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం నామ్నామష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం శతనామస్తోత్రం సమాప్తం. సమాప్తం. హరి ఓం. ఇవాల్టి రోజున వారణాసి క్షేత్రం గురించి చెప్పుకుందామని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. వారణాసి క్షేత్రంలో వెలిసినటువంటి విశ్వేశ్వరుడు గురించి ఒక ప్రార్థనా శ్లోకాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సానందమానందవనీ వసంత ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మనకి శాస్త్రంలో జ్ఞాన మార్గమునందు నయ్యితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ లక్ష్యాన్ని చేరుకుంటామో, భక్తి మార్గంలో శరణు 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 అంటూ మీరు ఏ ఇంద్రియాల్ని మనస్సుని గెలవలేకపోతున్నారో మీ యొక్క బలహీనతని ఈశ్వరుడి పాదముల దగ్గర విజ్ఞాపన చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రియములను మనస్సును గెలవగలిగినటువంటి స్థితిని పొంది తత్కారణము చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అందుకే మనం ఈ శరణు అన్న మాట సాధారణంగా వాడుతుంటాం. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అంటాం. దీని చేత అందుచేతనే శరణనేటటువంటిది కేవలం నోటితో చెప్పేటటువంటిది కాదు. ఇప్పటి వరకు ఏవి మిమ్మల్ని మాయయందు తిప్పాయో, ఏవి మిమ్మల్ని సంసారమునందు మగ్నులుగా ఉండేటట్టుగా చేయగలిగాయో, వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి. ఈశ్వర, నేను ఈ ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను, ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను, వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నాయందు ప్రవేశపెట్టి నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగత అవుతుంది. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది లొంగినట్టుంటుంది, లొంగకుండా పోతుంది. దాన్ని ఎంత అందంగానో ఇప్పటికీ సుఖం చాలన్నట్టుంటుంది, మళ్ళీ సుఖాలను అడుగుతుంటుంది. భగవంతుడి సేవ చేసినట్టుంటుంది, యామరిపోతుంది.
ఇవన్నీ ఏమిటని వైరాగ్యం పొందినట్టుంటుంది, మళ్ళీ సంసారం వైపుకు పరుగులు తీస్తుంది. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేనటువంటి నా బలహీనతను గుర్తిరిగి, ఈశ్వర నీవే నన్ను నీవాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే, ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేయుచున్నాను అని ఆ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమునందు జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని, ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని 2 చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని, అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు. ఎక్కడ పుట్టనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఉందంటారు. అసలు కాశీ నేను రానన్నవాడు కానీ, కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక. అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళమోంకారమమలేశ్వరం. వీటిలో మీకు ఆ వెలిసినటువంటి స్వయంభూ లింగము యొక్క గొప్పతనం ఉంది. లేదా నిన్నటి రోజు విన్నప్పుడు త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టం ఉన్నది. కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది. మనకి శాస్త్రంలో అలా 2 పట్టణాలే కనపడతాయి. మిగిలినటువంటి పట్టణాల యందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు. 2 ఆ 2 పట్టణాలే, 1 కాశీ, 2 అరుణాచలము. ఉత్తర భారతదేశంలో కాశీ, దక్షిణ భారతదేశంలో అరుణాచలం. వీటి యందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప, అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ 2 పట్టణములలోకి ప్రవేశము చెయ్యలేడు. కాశీ పట్టణ ప్రవేశం చేద్దామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారెందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే 2 పట్టణములు కూడా ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణమే అటువంటి పట్టణము. కాశీ పట్టణము నిర్మాణం ఎలా జరిగింది? అది ఎవరైనా రాజు నిర్మాణం చేశాడా? లేకపోతే ఆ పట్టణానికి ఎంత గొప్పతనం వచ్చింది అంటే, కాశీనగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడడానికి ప్రధానమైన కారణం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము బ్రహ్మాండమనందు వారణాసి. నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటి చేత చూడబడదు, తెలియబడదు. అది నేను తరచు మీకు ఒక ఉపమానం చెప్తుంటాను. అలలు లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అలాగే తనలో తాను రమిస్తున్నటువంటి పరబ్రహ్మం, ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము. అది మాంసనేత్రము చేత చూడబడదు, దర్శింపబడదు. అటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒకానొక సమయమునందు సాకారుడయ్యాడు. నిర్గుణము సాకారం అవడం అంటే ఏమిటి? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు వారణాసి పట్టణం యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఏ సృష్టి లేకుండా, సృష్టి అనగా మనందరం సమస్త పిపీలికాది పర్యంతము ఉండడము అని అనుకోండి, పోని తేలికగా. ఈ సమస్త పిపీలికాది పర్యంతము ఉండకుండా అన్నీ ఆయనలోకే చేరిపోయి ఆయనొక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి స్థితికి నిర్గుణ స్థితి అని పేరు. ఇప్పుడు ఆయనకి ఒక కోరిక పుడుతుంది, తానే అనేకము కావాలని. ఉన్నదా వస్తువే ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒక్క రూపం అనేకముగా కనపడాలి. గోక్షీరమేకం బహుభాండ రూప, ఒకే ఆవు పాలు అనేక కుండలలో ఉన్నట్టు. అలాగే సువర్ణవేకం బహుభూషణాని, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనపడినట్టు. ఒకే పరమాత్మ అనేకముగా కనపడాలనుకుంటాడు. ఇలా అనుకున్నప్పుడు
తత్వమునందు నిర్గుణము సగుణం అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపము కలుస్తుంది. ఈ మాయాస్వరూపమునకే అమ్మవారు అని పేరు. ఈ మాయాస్వరూపాన్ని అమ్మవారని పిలుస్తాం. ఈ మాయాస్వరూపము ఆవిడ అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి వైపుకి చేర్చేస్తుంది. రెండూ ఆవిడే చేస్తుంది. ఈ రెండిటినీ చెయ్యగలిగిన తల్లి కాబట్టే ఆవిడ శక్తి అపారము. ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చినటువంటి పరమాత్మ సగుణమైనాడు అని పిలుస్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు ఎందుకు మాయతో కలిసి వచ్చాడు అంటే అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడగలిగినటువంటి వాడిగా దిగి వచ్చాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమైంది. ఆ వ్యక్తం అవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసినటువంటి వాడై మాయతో కలిసినటువంటి వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. వామభాగమునందు అమ్మవారుంది, కుడి భాగమునందు ఆయనున్నాడు. ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అంటే దీనికి రెండు కారణాలుంటాయి. మొదటి కారణం వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలెను. అంటే ఇత పూర్వము సృష్టి లేదు, వారణాసి పట్టణమే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఉంటే కదా వారణాసి పట్టణం ఉంది. కాబట్టి ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము ఉన్నదా? లేదు, ఏమీ లేదు, జలప్రళయం అయిపోయింది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమై వచ్చినది. ఈ సగుణమైన పరబ్రహ్మమును ఎవరైనా దర్శనం చేశారా? అప్పటి వరకు చూసిన వారు లేరు. అదే సృష్టిలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులుగా వచ్చి నిలబడింది అంతే తత్వంలో. కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే సగుణతత్వం వేరొకలా కూడా ఉంటుంది ఇంకొక స్థాయిలో. దీన్ని వ్యాస మహర్షి దేవీ భాగవతంలో ప్రస్తావన చేస్తారు. సగుణ నిర్గుణాసాతు దిధా ప్రోక్తా మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు. నిర్గుణముగా ఉన్నటువంటి పరమాత్మని, అంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మని కేవలము యోగులు, మోక్షకాంక్ష ఉన్నవాళ్లు మాత్రమే అలా ఉపాసన చెయ్యగలరు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు మనస్సును లీనం చేస్తారు వాళ్ళు. కాదు ఒక సాకారము ఉండకపోతే, ఒక రూపము ఉండకపోతే, ఆ రూపమునందు మనస్సు నిలబెట్టలేమనుకున్న వాళ్ళ కోసం అసలు కోరిక ఎక్కడ ప్రారంభం? నా మనస్సు భగవంతుడి యందు పెట్టలేనండి ఏదో రూపం లేకపోతే. కాబట్టి ఇప్పుడు రూపాన్ని భగవంతుడు పొందాలి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే శృతి. ఏ స్వరూపమును పొందవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈశ్వర, ఏ రూపము లేనటువంటి నిన్ను ఈ రూపముతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తముల కోర్కెను తిరస్కరించలేక అజాయమానో బహుధా విజాయతే అని ఒక రూపమును పొందవలసిన అవసరము లేని పరమాత్మ వాళ్ళు కోరుకున్న రూపాన్ని తాను పొందాడు. అప్పుడు సగుణమైంది. ఇప్పుడు ఈ సగుణమైతే మీకేం కలిసి వచ్చింది? ఇప్పుడు ఈ సగుణమునందు మీరు మనస్సు తొందరగా పెట్టగలరు. అప్పుడు ధ్యాన శ్లోకాలు వచ్చాయి. మీరు జాగ్రత్తగా ఒడిచి పట్టుకునే ప్రయత్నం చేయండి. ధ్యాన శ్లోకం ఎప్పుడు వస్తుందండి? ఒక రూపం ఉంటే గాయత్రి చెయ్యాలనుకోండి, ముక్తా విద్రమహేమనీల ధవలఛాయైర్ముఖైస్త్రీక్షణై, అమ్మవారు 5 ముఖాలతో మీకు ప్రకాశించాలి. దీన్ని సగుణం అంటారు. అంత మాత్రం చేత గాయత్రి కేవలం 5 ముఖాలతో అలా సాకారంగా ఎక్కడో ఒక చోటు ఉండిపోయిందని దాని అర్థం కాదు. అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము నీ చేత అలా ధ్యానం చేయబడుతోంది సూర్యమండలాంతర్వర్తిగా. అదే అమ్మవారి స్వరూపం కాదు. అమ్మవారి స్వరూపము నీ చేత అటుల ధ్యానము చేయబడుతున్నది, అలా కనపడుతుంది. సుందరకాండలో హనుమ అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనపడింది ఆవిడికి. ఒకే సీతమ్మ శిశుపావృక్షం మించి చూస్తున్నటువంటి హనుమకి పూజనీయురాలిగా కనపడింది. అక్కడే నిలబడిన రావణాసురుడికి అనుభవైక వేద్యమైన స్త్రీగా కనపడింది. పాడు చెయ్యాలనుకున్నవాణ్ణి అలా పాడు చేసింది, ఉద్ధరించాలనుకున్నవాణ్ణి ఇలా ఉద్ధరించింది. ఏకకాలమునందు రెండూ చేస్తుంది. ఇది మాయా. కాబట్టి ఇప్పుడు ఒక స్వరూపం వచ్చిందనుకోండి, మీరు ధ్యానం చేస్తారు, ఏదో ఒక దాని యందు మనస్సు పెడతారు. మనస్సు పెట్టడం తప్పు కాదు. ఈ రూపమునందు నా మనస్సు బాగా మగ్నమవుతుంది అని ఒక రూపాన్ని పట్టుకోవడం ఎంత మాత్రమూ తప్పు కాదు. దానికోసమే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి. కానీ
ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ, ఈ రూపం కన్నా నేను ఇంకో రూపం భగవంతుడు కాదంటానండం పొరపాటు. అంతటా పరమాత్మే అనేక రూపాల్ని పొంది ఉన్నాడు ఆయన అవసరాన్ని బట్టి. ఈ రూపం మీకు ఎంతవరకు పనికొస్తుంది? మీ మనస్సు పెట్టడం వరకు పనికొస్తుంది. ఒక పంచదార బొమ్మ లేదా ఒక ఉప్పు బొమ్మ సముద్రపు యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రవేశించి ప్రయాణం మొదలుపెట్టింది. అది సముద్రపు తడుగుకి చేరే లోపల సముద్రములో అంతర్భాగమై కరిగిపోయింది. ధ్యాన శ్లోకంతో ప్రారంభమైనటువంటి ఉపాసన ప్రారంభమై ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియములన్నీ వెనక్కొచ్చేసి మనస్సు లోపలికొచ్చేసి ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్న వస్తువు, ధ్యానము అన్న మూడు చెరిగిపోయి ఒక్కటైపోతుంది. ధ్యాన జాతృజ్జేయ రూప మూడుగా ఉన్నది ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏమయ్యారు? సోహం సోహం అహం బ్రహ్మాస్మి, మీరే ఈశ్వరుడు అవుతున్నారు. అప్పటికి ఆ రూపం మీకు పట్టుకోవడానికి ముందు కావాలి. నేను తరచు చెప్తూ ఉంటాను ఒక ఉదాహరణ. ఈ పట్టుకునేటటువంటి వస్తువు ఎటువంటిది? ధ్యానము చేత. అంటే మీరు గోడ దూకాలి అని అనుకున్నారనుకోండి, చిన్నప్పుడు హై జంప్ చేసేవాళ్ళు స్కూళ్లలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ గ్రౌండ్ లో ఒక దూరంగా ఉన్న చోటు నుంచి ముందు దూకవలసినటువంటి గోడ దగ్గరికి పరిగెత్తేటప్పుడు చేతిలో ఒక పొడుగాటి కర్రని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర యొక్క రెండవ చివరని భూమికి గట్టిగా తాటించి తన శరీరాన్ని ఆ కర్ర యొక్క ఊతం చేత పైకి లేపి గోడ మించి అవతల వైపుగా పడిపోతాడు. పడిపోయేటప్పుడు ఈ పట్టుకెళ్లినటువంటి కర్ర తనని ఏ కర్ర తనకి ఆధారంగా వచ్చి తన శరీరం పైకి లేవడానికి ఉపయోగపడిందో ఆ కర్రని తాను తీసుకుని వెళ్ళడు. కర్రని ఇటు పడేసి తానటు దూకేస్తాడు. ఒక స్వరూపాన్ని పట్టుకుని ధ్యానం చేసి చేసినటువంటి ధ్యానము చిట్ట చివరికి ఏ స్థితికి ప్రయాణించాలి అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మని కన్నులు విప్పి కూడా దర్శనం చెయ్యగలగాలి. అప్పుడు ఏమవుతుంది? నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ శికత్యాయిచ విద్యుచ్చాయిచ ప్రవాహ్యాయిచ మేఘ్యాయిచ, ఎక్కడ చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఈ స్థితిని పొందడం కోసం విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చెయ్యడం కోసం నీకు సాకారమైనటువంటి ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని యొక్క ఆవిర్భావము రెండు కోణముల యందు ప్రారంభమైంది. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదట లోకానికి ఈ ఉపాసన క్రమాన్ని నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసినటువంటి మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. అయితే అప్పటికున్నదా వారణాసి? లేదు. ఇప్పుడు మీరు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. సృష్టి ప్రారంభమగుట, సృష్టి ప్రారంభమై విడిపోయినటువంటి వాడు మళ్ళీ ఆరోహణ చేసి ఈశ్వరుడిని కలియుట. నాదోపాసనం అంటే ఏమిటో తెలుసా అండి సంగీత విద్వాంసులది? రాగాల ఆరోహణ, రాగాల అవరోహణ అంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ మహానుభావుడు సంగీతం నేర్చుకుని సంగీతంలో నాదోపాసన ఈశ్వరుణ్ణి చేరడానికి ఎలా పనికొస్తుందో ప్రసంగాలు చేశారు. అది మహానుభావులు. ఆయన అన్నారు, అవరోహణ అంటే ఈశ్వరుడి నుంచి విడివడి సృష్టి క్రమమునందు జీవుడిగా నిలబడుట. నేనేముందండి కోటేశ్వరరావుని అంటాం. ఆరోహణ సరిగమ పదనిస, మళ్ళీ ఆ సకారమునకు చేరిపోవుట. మళ్ళీ ఉపాసన చేసి దేని నుంచి విడివడిపోయి నువ్వు ఈశ్వరుడి కన్నా భిన్నమన్నావో ఆ ఈశ్వరుని యందు చేరిపోవుట. సముద్రమునందు పుట్టినటువంటి కెరటము కొంతసేపు ప్రయాణించి అలవిరిగి ఆ సముద్రములోనే పడిపోయినట్టు నీవు ఉపాసన చేత మళ్లీ ఊర్ధ్వముఖంగా ప్రయాణించి ఉత్తర దిక్కుకి తిరిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మృత్యుంజయ స్థితిని ఇయ్యగలిగినటువంటి కైలాసవాసి యందు చేరిపోవుట. ఇది ఉపాసనా క్రమం. కాబట్టి మొట్టమొదట ఆది గురువుగా ఉపాసన క్రమాన్ని ఎక్కడ ప్రారంభం చేశాడో, ఎక్కడ సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశాడో అలా ప్రారంభమైనటువంటి ప్రదేశమునకు మీరు సగుణము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశము. ఇప్పుడు మీరు అసలు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది. తెల్లగా స్వామి, ఎర్రగా అమ్మవారు. ఆ తెల్లటి స్వామిలోకి ఈ ఎర్రటి అమ్మవారు సగభాగాన్ని తీసుకున్నారు.
శంకరాచార్యుల వారు అన్నారు, తయా హృత్వా వామం అపరమపి శంకేన మనసా అన్నారు. అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, ఎర్రకాంతి మొత్తం పడిపోయింది, మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించావా అన్నారు. కాబట్టి అమ్మవారు ఎర్రగా, అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఇలా వచ్చినటువంటి స్వరూపాన్ని నిర్గుణమై, అఖండమై, నిత్యమునై, శివమై, అనన్య సంసర్గమునై, ప్రకాశిలుడు సారతరోత్తమ తేజమీ జగత్ సర్గము కోరి చెల్వమరే శక్తి శివాఖ్యల స్త్రీపుమాంసుడై నిర్గతమైన ఎక్కవ నేరిమి కారణమయ్య సృష్టికి. ఇక పూర్వము వరకు లోకమంతా ఆయనతో చేరిపోయి ఉంటే ఆయన ఇప్పుడు నిర్గుణము నుండి సగుణముగా వచ్చి ఇప్పటి వరకు నిర్గుణంగా, విడివడకుండా అఖండంగా, నిత్యంగా, సత్యంగా, శివంగా, అనన్య సంసర్గంగా ఉండిపోయినదేదో మొదట ఇప్పుడు రెండుగా కనపడడం మొదలైంది. పార్వతీ పరమేశ్వర అని తెల్లటి శివుడు, ఎర్రటి అమ్మ ప్రారంభమయ్యారు. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది? మొదటి కారణం సృష్టిని చేయడానికి వచ్చింది. ఇప్పుడు సృష్టి ఎలా జరగాలి? స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఉండాలి. ఈ రెండు శరీరములు ఉంటే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన లోపల సంకల్పం చేశాట. దీన్నే శాస్త్రం అంది, బహుమర్యాదగా మాట్లాడింది. నారాయణ నారాయణి. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అమ్మవారు పుంస్వరూపాన్ని పొందింది. మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదట నిలబడింది. ఆయన పక్కన సృష్టి చేయడానికి అనువైనటువంటి ఒక స్త్రీ స్వరూపము వచ్చి చేరింది. శ్రీ ఈ లోకమంతటిగా ప్రకాశించడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసన్నారు, నీ సంకల్పము మాకు తెలిసింది, సృష్టి జరగాలన్నది నీ కోరిక, కానీ మేమేం చెయ్యాలి సృష్టి చెయ్యడానికి? ఇంత సృష్టి జరగాలి, ఏదో ఒకరినో ఇద్దరినో కంటం కాదుగా, కాబట్టి ఎలా ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తపించండి అన్నాడు. పరమశివుడు నోరు విప్పి నిర్గుణము నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికినటువంటి మొట్టమొదటి మాట తపింపుడు. మీరు తపించండి, తపస్సు చేయండి. వాళ్ళన్నారు ఎక్కడా? ఎందుకని? ఏం లేదప్పుడు, అంతా నీరే, నీటితో నిండిపోయింది, ఎక్కడ తపస్సు చెయ్యాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు చూసి ఒక పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే అసలు ఈ బ్రహ్మాండముల యందు సృష్టింపబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. ఇప్పుడు వస్తోంది సృష్టిలో ఒక పట్టణం. ఏమా పట్టణం? కడున సత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగునయ్య భవభూమి. భవ అంటే బతికించువాడు. ఆ బతికించడం అంటే ఏంటి? నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు. బ్రతికించేటటువంటి వాడు గురువు. బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బతికడం కాదు. ఇన్నాళ్ళు చూడండి, ఏదైనా కష్టంలోంచి బయటకు వచ్చామనుకోండి, అమ్మయ్య నన్ను బతికించారండి అంటారు. చావడం చావడం చావడం, పుట్టడం పుట్టడం, చావడం పుట్టడం తప్ప ఇంకోటి తెలియకుండా చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి మళ్ళీ ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేశాడు. ఇంకంటే ఇప్పుడు నువ్వు నిత్యుడు వైపు అంటే బతికిపోయావి. కాబట్టి ఇలా బతికేటట్టు చెయ్యడానికి అంటే మోక్షం ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడు కాశీ ఏ పురి? మోక్షపురి, భోగపురి కాదు. కేవలము మోక్షం ఇవ్వడానికి. మోక్షమును పొందాలంటే ఏముండాలి? మీరు చేసినటువంటి పాపరాశి ధ్వంసమైపోవాలి, పాపములన్నీ పోవాలి. పాపములు ఏ రూపంలో జరుగుతాయి? మానసికముగా, కాయికముగా, వాచికముగా పాపములు జరుగుతాయి. ఈ 3 రకములైనటువంటి పాపములు ఏవున్నాయో, ఎవడు చేశాడో, ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడున్నాయో వాడు ఒక శరీరంతో, అది ఏ శరీరమో శరీరముతో శరీరిగా అంతే. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాశీ గురించి వినేటప్పుడు. చీమగాన అది కూడా ఒక జీవి, దానికి ఏదో పాపాలు ఉన్నాయి పూర్వం, కాబట్టి ఇప్పుడు అదొక చీమగా వచ్చింది. ఒక దోమగాన అంతే, దానికి కొన్ని పాపాలు ఉన్నాయి, దోమగా వచ్చింది. దానికి ఏమి లేవు, షడూర్ములు దానికి ఉన్నాయి. జననముంది, మరణముంది, ఆకలుంది, దప్పికుంది.
భయం ఉంది, శోకం ఉంది, మోహం ఉంది. కాబట్టి షడూర్ములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవకోటులే. కాబట్టి ఇందులో ఏదైనా కాశీపట్టణంలోకి ప్రవేశించగలిగితే, శంకరుడు అంటున్నాడు, అలా ఎవరైనా ఈ భూమిలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? ఎదర సృష్టి జరుగుతోంది. సృష్టి అంటే అందరూ ఈశ్వరుడి నుంచి విడివడి జీవస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇలా ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతున్నారో, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనన్న అజ్ఞానంతో కర్మలు చేస్తూ మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరడం ఎలా? అంత తేలిక కాదు. కానీ నేను ఇవాళ ఒక సులభ మార్గాన్ని ఇస్తున్నాను. సృష్టికే మొదట వచ్చిన పట్టణం కాబట్టి ఇందులోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళకి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ. కౌశలమున ఎంత గొప్ప మాట వేశారో చూడండి. అంటే మంచి నేర్పరితనంతో ఈ శరీరంలోంచి ఒక భాగాన్ని బయటికి తీస్తున్నారనుకోండి, చాలా అల్లరి ఉండాలి దానికి. ఆపరేషన్ చేస్తున్నారని అనాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఎనస్థీషియా ఇవ్వాలి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి మిగిలిన వాళ్ళు చూడాలి, డాక్టర్ గారు వచ్చి కత్తితో కొయ్యాలి. ఒక్కొక్కసారి ఇదిగోనండి మీ వాడి శరీరంలోంచి తీసేసిన భాగం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కూడా. చేసిన పాపపుణ్యములనేటటువంటివి ప్రపంచంలో తత్వమునందు ఒక్కటే మాట, పాపమే. పుణ్యం అన్న మాట లేదు అసలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి? పుణ్యము కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమే. పుణ్యం ఒక్కటి ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మీరు దేవలోకంలోకి వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోవాలి భోగాలు అనుభవిస్తూ. అయిపోయింది అనుకోండి, పుణ్యం అంతా సొమ్మైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, తోసేతలు పారేస్తారు మళ్ళీ కిందకి. మళ్ళీ పాపం పుణ్యం మొదలెట్టుకోవాలి. ఇప్పుడు పుణ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమా? కాదు. చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గంగా ఈశ్వరుడి యొక్క కర్మగా మీరు పుణ్యం చేయాలంటే, ఈశ్వరారాధనగా ఈశ్వరుడికి ధారబోస్తూ పుణ్యం చేయాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంతేగాని ఇది నన్ను ఉద్ధరిస్తుందని పుణ్యం చేస్తే అది బంధనం అవుతుంది తత్వంలో. కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే, అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు. కాబట్టి పాపము ధ్వంసమగుట, పుణ్యము ధ్వంసమగుట, అలా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు పాపము లేదు, పుణ్యము లేదు. నాకెంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉందండి? మీకు తెలియదు, నాకు తెలియదు. సంచితం ఎన్ని పర్వతాలు పడిపోయినట్టుంటాయి మన ఖాతాల్లో. ఎన్ని పాపాలో ఎన్ని పుణ్యాలో ఒకేసారి అనుభవించమంటే ఏడుస్తాడని, ఏదో మార్చి కొంచెం నవ్వుతాడు ఏడుస్తాడని పుణ్యం పాపం కలిపి ఇక్కడ రాసేస్తాడు ఆయన. ఆ బతికిన నాళ్ళు పొద్దున నవ్వడం, మధ్యాహ్నం నవ్వడం, సాయంకాలం నవ్వడం, రాత్రి నవ్వడం, ఇలా వెళ్ళిపోతుంటుంది జీవితం. కౌశలం అనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టుపురుగుల్ని చంపే పట్టుపంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము, అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి? ఈ కౌశలాన్ని గురువు నేర్పుతాడు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు గారి దగ్గర. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాట. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్పాను. స్వతంత్రుడు. నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మొనగాడు లేడు. కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ. మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయిందంటే ఆ పేజీ చింపేస్తాడు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు.
ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రోనోటు చింపేశాడు. మంచంలో పడున్నవాడికి అభానం లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయిందని. అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, పోన్లేదు పోతే పోయిందో ₹1,00,000 అని చెప్పి చింపేశాడు అంతే ప్రోనోటు. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపేశావని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు ఎక్కడం, నా డబ్బు నా ఇష్టం, నేను చింపేస్తాను, నువ్వెవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని, అదేంటంటే కాశీలోకి వస్తే చింపేయంటే నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నీ చెప్పాను అలాగా. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే, నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణంది. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. అంటే ఈ శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిట్రా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం అని వెళ్ళిపోయారు. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం, కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ కాశీయను పేరు చెందివి ఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగొన అయ్య భవభూమి. దాన్ని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదామమ సుప్రియా. దీనే మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా వెడుతుంది మీరు చూద్దురు గాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశికా కాశీ, మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ. జ్ఞానదామమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది, ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతోంది తెల్లటి రూపంలో. వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి. అయి ఇలా చూశాడు, ఇతపూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఇలాగా. ఇదేమిటి, నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు. ఆ నీళ్లు ఎప్పుడు ఇలాగే వెళ్ళావు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేసవి ఏం చేశాయి, అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూశాడు. చూసి ఇది కాశీ పట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ
ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడిఠంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది. కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం, అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను, లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది, కానీ ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం ములగదు, ఇది అలాగే ఉండిపోతుంది కాశీ. కాబట్టి కాశీకి లయం లేదు. అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం అని దేవతల. అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పళ్ళి పైకి తేలిన భూమి వారణాసి. వారణ అసి అనబడేటటువంటి 2 నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానదీ చేత ఉడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట, ఈశ్వర ఈ సృష్టి ప్రారంభమో నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండే. మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేశాం, నిర్గుణము సగుణమైనది అనగానే అసలు ఆ మొట్టమొదట సగుణమైతే ఎలా ఉంటుంది? ఆ స్వరూపాన్ని చూడ్డానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరూ చూసినట్టు శాస్త్రంలో లేదు దాన్ని. ఆ తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు శంకరుడు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యుల వారు. చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం, చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక 2 నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆఖరణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు. తన డబ్బండి, తన ఇష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి 2 జేబులు చొక్కా ఓటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు, అలా వెళ్ళిపోతున్నాను. కాసేపటికి నా పుర్రెలో ఏదో బుద్ధి పుట్టింది, ఈ 1000 రూపాయలు తీసి 1000 రూపాయలు ఇటు ఎట్టుకున్నాను. అదేమిటండి కోటేశ్వరారు, కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నారు, తప్పు కదా అని మీరు అంటారా? నా ఇష్టమయ్యా అంటారు. ఇక్కడ తీసి ఇక్కడ ఎట్టుకుంటాను. నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అన్నాను, అయిపోయింది. కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది. ఏదో రమణ మహర్షి గురించి చదివాను, పాపం 4 చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలకు పడేశాను. అదేంటే అక్కడి నుంచి తెచ్చి జీడిపప్పు చీమలకి వేసావు? నా ఇష్టం, నాకు చీమలకి పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడింది.
తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువో వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు. పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం. కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయనా అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడయ్యున్నాడు కనుక విశ్వేశ్వరుడయ్యున్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు, ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఒరే మీరు నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనం ముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రళయంలో తానే అందరినీ తనలోకి తీసేసుకుంటాడు. దాని యందు కూడా కారుణ్యమే. కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్నీ ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా, విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేతది స్వయంభూలింగమైనది. ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారందిట, అమ్మవారే కదండి, మహాకారుణ్యమూర్తి. ఈయనకంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? కుయ్యోని ఏడ్చారు, అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి, మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట కాదనలేనివాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అండి, తప్పకుండా వచ్చేస్తాను రేపు పొద్దున్న. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తాను, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి, మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తానండి. ఇంతలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చాము సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి, కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6ంటికి పలహారం చేసేయండి అంటే, అదేంటి 6ంటికి పలహారం ఎందుకే అంటే, మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది? ఎన్నింటికి ఇచ్చేశారు దానకర్మలు. కాబట్టి ఆఖరి మజిలీ తర్వాత నన్ను అలా ఆఫీసులో వదిలి మీ ఆఫీస్కి మీరు పోదురు కానీ పదండి అంటుంది. 6ంటికి పెట్టేస్తాను, ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం పెట్టుకు తినేయండి అంటుంది. తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబెట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడట అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవగానే పెట్టింది అమ్మ అవుతుంది కదండి. నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది, ఎరా ఏడుస్తున్నా అంటే ఆకలేస్తాను నాన్నగారండి, ఎంతసేపు తిప్పుతారండి, ఓ మర్చిపోయిన రోజు ఏదో హోటల్ చూద్దాం ఉండంటాడు. అమ్మ అలా కాదు, అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిన బిడ్డలకి తెలుస్తుంది ఈ విషయం. ఏమండి పిల్లాడికి పాపం పొద్దున్న 8ంటికి ఏదో ఒకటి తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు, 9 అయిపోయింది, వాడు నకనకలా ఆడిపోతున్నాడు, ఏదైనా పెట్టించండి అంటుంది. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుగుళ్ళు కూడా చూసి వచ్చేద్దాం అంటుంది. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందోట తెలుసా అండి? అన్నపూర్ణగా వచ్చిందట. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? తరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నమే పాపం, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది, వడ్డించేశాను వంట అంటుందమ్మ. సాధారణంగా మీరు చూడండి, పిలుపుని బట్టి పసిగట్టేస్తుంది ఆవిడ. 5 నిమిషాలు తక్కువ 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మా అందనుకోండి, అయిపోయింది, క్యారేజీ సదనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పళ్ళెల్లో సర్దేశా, పళ్ళెల్లో కలిపేశాను కూర కూడాను, లెమ్మంటే లేవవు, 7:15కి లేస్తావు. లేచింది ఆలస్యంగా పిల్ల,
దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ, కంగారు పడుతూ చెమటలు కక్కుతూ. ఈయనేమో పూజ, సంధ్యావందనం, అక్కడ కూర్చుంటాడు. ఫోన్లు వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు, పిల్ల 7:15కి లేస్తుంది, తాపత్రయం అంతా ఆవిడిది. కాబట్టి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభర్తనారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దాల్చి చేరి శంకరు కెలనన్ వసించే మునికాంతలెరింగి చలంగి పొంగగాన్. ఎంత గొప్ప పద్యాలు వేసేశారండి మహానుభావుడు. పరశివశక్తియుం తనదు భక్త శివుండట విశ్వభక్తనావరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామము. తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణనై అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఒంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ ఎక్కున పాలుదావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చెప్పెదగో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబనను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికీ నువ్వేగా అమ్మవి, మేం బతకాలంటే నీ పాలు తాగాలిగా, క్యూలో నించుంటే మాకు టర్న్ ఎప్పుడు వస్తుంది? ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఇద్దరు ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా సృష్టించిందిట. సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత. చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధుల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థనములుగా ప్రకాశింపచేసిందిట. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది ఆ తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణతత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ. ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అనేవారు. అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరి వరాభయకరి అని వారు పాడితే, ఇప్పటికీ ఎన్నో మఠాల్లో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ అష్టకం ఉంటుంది. శంకరాచార్య కృతం అండి మహానుభావుడిది. ఆయన ఆ అష్టకంలో కనీసం ఒక్క పద్యం చదివి, ఒక శ్లోకం చదివి, అమ్మా ఇది నువ్వు పెట్టిన అన్నమమ్మా అని తింటే ఎంత. అమ్మకి ఏం కావాలండి ప్రపంచంలో? అమ్మ 10,000 రూపాయల పట్టుపంచి అడగదు, పట్టుబట్టు అడగదు, అమ్మా అన్న పిలుపు అడుగుతుంది అంతే. మీరు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఎక్కువ కాలం బతకడానికి హేతు ఏమిటో తెలుసా అండి? అమ్మా 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 అని 10 మాటలు పిలవడమే. కడుపున పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారే ఆ బిడ్డ. ఆవిడ ఏం అడగదు మిమ్మల్ని. ఆవిడ అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడితో ఉంటుంది. అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు. కుపుత్రోజాయే తత్కచిదపి కుమాతాన భవతి. కానీ మీరు మాత్రం అమ్మా 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 నోరారా అనవలసిందే. ఆ మాట అమ్మ ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. అంత బిజీ డాక్టర్ ఐవీరావు గారు తెల్లవారకట్ట వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని, అమ్మా లేచావా, అమ్మ తిన్నావా, ఇవాళ బూర్లు వండారమ్మా తిను అంటే, ఏం తింటాను రా, షుగరు అంటే, నేను ఉండగా నీకేటమ్మా, తినే 2 బూర్లు ఇంజక్షన్ చేసేస్తాను. రావు గారి మాటలకి బతికారు వాళ్ళ అమ్మగారు చాలా కాలం. అది సంస్కారం అంటే. కాబట్టి అమ్మా అని అనగలగాలి. నీ శరీరము అన్నవికారము. ఆ తల్లి శార్వాణి అయి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై నీకు అన్నం వండాడు. నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడమైపోయావు.
ఈ మాట చెప్పడానికి కూడా భయం వేస్తుంటుంది. ఎందుకంటే అంతకు పూర్వం అంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చిన గొడవ వచ్చేసి మళ్ళీ ఇది సభలో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంటుంది. కాబట్టి మనం ఇది ఒక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వ వైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి యందు మీ పుస్తకం పట్టుకుని నిత్యానందకరి రాభయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాం. మీరు చెప్పి అన్నం తినండి, మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం చేయండి. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు దొరుకుతాయి. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసిందిట. సరే, ఇంకా గంగ అంటారా? గంగే భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడు యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. ఎదర మీరు గంగావతరణం ఓ రోజున వింటారు. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకి వెళ్ళిపోయారు. పైనుంచి స్నానాలు చేయడానికి కిందకొచ్చారు. ఇదో పెద్ద షటిల్ సర్వీస్ కింద తిరిగింది లోకమంతాను. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరు ఒక్కటి చూడండి, మనం ఒక మాట అంటుంటాం, కాశీ గంగ అంటాం. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారు అనుకోండి, కాశీ గంగ చెంబండి అంటారు. ఏమండి కాశీ గంగ ఎందుకు తేవాలి? హరిద్వార్లో గంగ లేదా? ఋషికేశ్లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్ అక్కడ కూడా గంగ ఉంది కదా. ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చామని కాశీ గంగ అన్న మాట ఎందుకంటారు మీరు? దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ వెడితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు. కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం చావడం, మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపుకి ఎడుతూ ఉండడం, ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతూ ఉండడం, మళ్ళీ దక్షిణానికి ఎడుతూ ఉండడం, ఇలా తిరుగుతున్నాం. ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి జన్మ. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది, ఇంకొకటి హేతువు కాదు. కాశీ గంగా అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగే. అందుకనటువంటి కాశీలో ఉన్నటువంటి గంగయందు స్నానం చేయడానికి మనసు వివ్విళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యులు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్లి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేట. ఎందుకని? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్రం నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయిందట ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో అటువంటి గంగయందో మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్టహేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక, జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబున కేగంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాజని సాగంగా బాయగలడు సర్వాఘములన్. కాశీ గంగకి శక్తి ఉంది. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం, నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంతయు దమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా, మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట
బాయగలడు సర్వాఘములన్. అలా పరితపించిన వాడు గంగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు తీసేస్తారట. ఇది గంగ గొప్పతనం, కాశీ గంగది. మీరు వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు, ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేననేటటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు. మీకు ఇంకో చిత్రం తెలుసా అండి? పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఆ ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడగానే, అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట, అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు పోతన గారు. నాకెంత ఇష్టమో ఈ పద్యం అంటే. నిజంగా పరీక్షిత్ అంటాడు ప్రయోపవేశం చేసే ముందు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆ గంగ దగ్గరికి వెళ్ళి, అందుకే గంగమ్మ అంటారు. మీరు చూడండి, కృష్ణమ్మ, గోదావరమ్మ, నర్మదమ్మ అలా అనం సాధారణంగా. గంగమ్మ అంటాం. గంగమ్మ వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి అంటాం. సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలు ఇస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అంటాం, గంగకి చెల్లింది. పాపం అమ్మ భరించాలి, గంగ భరించాలన్నారు. కాబట్టి ఆ గంగ ఉన్నదే, అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి, అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పో అని ముక్తి ఇచ్చేస్తున్నది, పాపాలు తీసేస్తుంది స్నానం చేస్తే. ఏమిటి హాయిగా ఇలా మునకేస్తే చాలు, తీసవతల పారేస్తున్నట్టు పాపాలన్నీ. ఎంత తొందరగా ఏప్రిల్ వచ్చేస్తుందో ఆనంది, నాకు వెళ్ళిపోవాలా కాశీ అని. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా. అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. కనుక భగవద్గీత కించిదిధీత గంగాజల్లవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు మహానుభావుడు శంకరాచార్యులు వారి భజగోవిందంలో. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలలవ కణికాపీత, గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృతపియేన మురారి సమర్చ, శ్రీ మహావిష్ణువుని మనఃపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్య యమేన నచర్చ, యముడితో చర్చ లేదు అన్నారు. ఎందుకుండదు? అసలు వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఏమిటంటే భయంకరమైన రూపాలు చూసి రా రా అంటే, నేను బాబాయ్ నేను రానంటాడు. చక్కగా శివపార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి, ఎంత ఆనందంతో వాళ్ళని చూస్తుండడంలోనే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాడు అని. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చిత్రం ఏమిటంటే, భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరుకుంటాడు, నా శరీరం పడిపోయిన తరువాత ఈ అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ భారతదేశంలోనే కాదు, ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవుతున్నాయో. నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. నాతో చాలా మంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే పిడతతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా, బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు, ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు. నేను యథాలాపంగా నా పక్క వాళ్లతో, ఇలా కలుపుతారు కదా, ఈ నది పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో, తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్లో టెస్ట్స్ అయ్యాయండి. గంగా జలాలకి త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక శక్తి ఉంది, ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. ఎముకలు కరిగిపోతాయి ఇక్కడ నీళ్ళల్లో, ఏమి శక్తో తెలియదు. అసలు కల్మషం అన్నది ఉండదు. ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో 4 రోజులు పెట్టండి, కంపు వస్తాయి. గంగను తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి, వాసన రాదు.
ఏమిటో ఆ శక్తి, ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపో వాయుదగం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసిందండి. ఇప్పుడు వచ్చిన నీరు మీరు ఏమిటి? ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైక వైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసింది, నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అందుచేతనే అటువంటి గంగ భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. ఎంత గొప్ప మాట చూడండి. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే, ఆవిడ ముఖం చూడగానే, ఆవిడ లాలనలో, ఆవిడ పాలనలో, ఆవిడ ఇచ్చిన ఓ గ్లాసుడు కమలాపల రసంలో, ఆవిడ అనునయమైన వాక్యముల యందు పురుషుడు విశ్రాంతి చెంది బతుకుతాడు, టెన్షన్లన్నీ పోగొట్టుకుని. ఆవిడే గయ్యాళై నీ అంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం ఉన్న పెళ్ళం అది. పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడున్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామ్మనః అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్దుదము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండు భార్య యందుంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి? అంత పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయి. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు ఉన్నారన్నారు. అదేమిటండి శివుడికి 4 భార్యలు ఏమిటన్నారు? ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నారట. ఒకటి గౌరి ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ 4 భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? గౌరి ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు విందురుగాని ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను విందురుగాని. గౌరి ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుణ్ణి శపించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, 1 అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు. దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ 4 ఆయనకి భార్యలయ్యారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షపురి. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటవుతుంది. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు. నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి అక్కసు పుట్టింది. ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు, 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానన్నాడు ఆయన. ఇది చిత్రం. కాశీ ఎవరిప్పుడు? ఆయన 4 భార్యల్లో ఒకరు. ఆయన అనురాగస్థానం పరమేశ్వరుడికి. కాశీ జోలికెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని ధనము లేకుండదడు 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యలను 3 తరములు వెడలయు పంచజనులకు కాశికా పట్టణమున.
కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాశీ అంటే పండిత స్థానం అండి. అటువంటి కాశీ నిర్జనం అయిపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ గభాలన తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో, విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా, పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టుచీర కట్టుకుని బయటికొచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వీసి, ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపింతూరయ్యా, కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు, సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కానికేయ, కారణజన్ముడివి, నీకింత కోపమా అన్నం పుట్టలేదని? నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి. నీ మనశ్శుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు! శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయసమసగున అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవే ఆతిథ్య వేళలందు. ఏం వినవా వ్యాసా నువ్వు? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతివాడికి విశాలాక్షి అయి ఇంతంత కళ్లతో పిల్లలు అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ. ఇక్కడ పెద్ద పెద్ద కళ్లతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే అది ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకెందుకు రాలేదయా? కాశీని శపిద్దాం అనుకున్నావా? బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తాడనడానికి నువ్వే ఉదాహరణయా వ్యాస. కాశీపై కోపగింపక కాదు నీకు, ఎంత కోపించునో ఇంతకిందుమౌళి, విప్రణవుగాన నేరము వెతుకతగదు, భిక్ష కొని రమ్ము మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు? వెళ్ళు, ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని మీ శిష్యులతో రా, అన్నం పెడతాను అంది. ఏమిటి ఇంత మంచి ధీటిగా చెప్తోంది ఈవిడ, అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో? పెడుతుందా? అనుమానపడ్డాడు ఆయన. సరే, ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మందావిడ. అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిసేచనానికి నీ చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు. ఎక్కడా పొగలేదు, మంచి పోపులు పెడుతున్న సువాసనం లేదు, వడ్డించడానికి గుండిగలు కదుపుతున్నటువంటి చప్పుడు లేదు, కూరలు అవి కదుపుతున్న గరిటెల చప్పుళ్ళు లేవు, ఓ పచ్చళ్ళలో పోపెట్టిన వాసన లేదు. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి. వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం. ఏమిటా? ఓ గిన్నెల చప్పుడు లేదు, ఓ పచ్చడికి పోపు వాసన లేదు, ఓ కూర వాసన లేదు. అండజయాన రిత్త ప్రియమాడెను. అండజయాన అంటే హంస నడకలగలిగినటువంటి తల్లి రిత్త ప్రియమాడెను. అబద్ధం చెప్పింది మనకి. ఏం లేదు ఇంట్లో పెట్టడానికి. ఇలా అంటోందేంటి? నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే. ఇవాళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు. అసితోత్పల గంధియు ఏమి మాయయో. ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు. అంతే. ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆ ముత్తైదువ యాజ్ఞ విప్ర నికరం వాపోషణం బెత్తినం సామర్థ్యం వది ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్ర పాత్రీ మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్పదార్థ చేయముల్ సంధిల్లె నొక్కుమ్మడిన్. ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మత్సపడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం,
కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, నోటితో నాకేటటువంటి పదార్థాలు, తాగే పదార్థాలు, భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది. అమ్మయ్యా, ఎంత చిత్రమయ్యా, ఏమిటివిడా అలా నిలబడి ఓ నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి. ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట. కానీ అనుకున్నారు ఏమిటి, మారు పట్టరారేమిటి, పప్పు పట్టు రావాలి కదా, అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ ఒకడు అనుకున్నట్ట, ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు, ఇలా తలెత్తి చూద్దామంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట. ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరిటి ఆకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. అంత పప్పు వచ్చేసేదిట. ఇలా పప్పులా కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు, కమ్మని నెయ్యి వచ్చేసేది, కలిపేసుకుని తినేసేవాడు. కూర ఇలా కలుపుకుని అబ్బా ఎంత బాగుంది అరటికాయ ఆవపెట్టిన కూర, ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేది, అది కలిపేసుకునేవట. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది. అంటే ఏంటి, మీకు ఏమిటి అర్థం అవుతోంది దీన్ని బట్టి? వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు. ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది కాబట్టి ఆకరణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి. మా గురువుగారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది, గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయినాకు అలాగే ఉంటుంది. కాబట్టి అంత అందంగా తినగలగాలి. అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది. దేవతార్చన కదండి అది. కాబట్టి ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరిటి ఆకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ? చక్కగా తినేశారు, ఉత్తరాపోసం పట్టేశారు, చేతులు కడిగేసుకున్నారు, సంతోషంగా వెళ్ళి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి, భక్తాయాసంతో ఉన్నారు కదా అంది. శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు. ఆవిడ అన్నపూర్ణ. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. చూడండి అమ్మవారి అనుగ్రహం ఇది. ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశీ వదిలిపోమ్మని. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది. శివా విశ్వస్య భేషజీ అండ్ అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ. కనుక ఇప్పుడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగలుడు ధవలాయతేచ్చన ధవలాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు ఏగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు. వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట. తెల్లటి చేతిలో ఎర్రటి చేతివేళ్లు కలిసి వచ్చారు. వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగల్లుడు. ఒక ఆవిడ చంద్రబింబానన చంద్రుడి వంటి ముఖం ఉంది, పక్కనున్నాయన చంద్రరేఖామౌళి చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. నీలకుంతల భార ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ. ఈయన నీలగల్లుడు కంఠంలో విషం ఉన్నవాడు. ధవలాయతేక్షణ కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ. ధవలాఖిలంగుండు ఒళ్ళంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. ఎందుకని స్ఫటికమణి నిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి. మదన సంజీవని ఆయనేమో మన్మధుణ్ణి చంపేసినవాడు. మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది. ఈయనేమో మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి చంపేసినవాడు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు, వీళ్ళది కాపురం. అంటే ఆయన చంపేశాడు, ఈవిడ బతికించేసింది. కాబట్టి మదనహరుడు. నాగేంద్రని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి. నాగకుండలధారి పావుల్ని కుండలాలుగా పెట్టుకున్నటువంటి శంకరుడు. భువనమోహన గాత్ర భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరు విప్పిందంటే. వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పాడు కదా, ఒక్కసారి శభాష్ అందంతే అమ్మవారు తొలగేసింది గరీబు సరస్వతీదేవి. కాబట్టి భువనమోహన గాత్ర భువనకర్త కాదు భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన. భువనకర్త లోకములన్నింటినీ సృష్టించినవాడు. గిరిరాజ కన్యక ఆవిడేమో పర్వతరాజపుత్రి, ఈయన గిరిరాజ నిలయుండు, ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. సర్వాంగ సుందరి అన్ని అవయవముల యందు సౌందర్యం ఉన్నది.
సర్వగురుడు, లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన. గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయిట. అలా ఏగుదించిరి ముయ్యార మెసగ మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చారట. విహరణ క్రియమాయున్న వేదికప్పుడు, అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. చెప్తున్నాడు మహానుభావుడు వ్యాస మహర్షి. వచ్చి అమ్మవారి వంక చూశాట, ప్రసన్నంగా నవ్వుతోందట. అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడినా అని బెంగ పెట్టుకున్నట్ట. ఇదేంటి ఎప్పుడు చూడలేదే, ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల, అమ్మవారి ఇంత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట. శంకరుడు అన్నట్ట, ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించావురా. ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాదనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు. శివ సంకల్పమస్తు అనవలసిన వాడు వ్యతిరేక్తంగా ప్రవర్తించాడు. ఎందుకు నీ అభిషేకం ఇంకా, ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా, ఎందుకు నీ తపస్సు ఇంకా, నీవిహ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు.